రామరెడ్డి సార్ డైరెక్టర్. ఓకే ఫ్రెండ్స్, వికసించే పుష్పం చెప్పింది తనలాగా అందంగా ఉండమని, రాలిపోయే ఆకు చెప్పింది జీవితం శాశ్వతం కాదని, ప్రవహించే వాగు చెప్పింది తనలాగా ఎన్ని అవరోధాలైనా ముందుకు నడవమని, మెరిసే మెరుపు చెప్పింది ఒక్క క్షణమైనా తనలాగా ఉండమని, మన బ్రహ్మర్షి పత్రిజీ మనకు చెప్పింది ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ చేయమని చెప్పి, మరి అంతటి అద్భుతమైనటువంటి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంటు మరి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ఇది మాటలతో వర్ణించలేం. చాలా చాలా అద్భుతం. రాబోయే కాలానికి ఇది ఒక ఆదర్శవంతంగానే మనం దీన్ని తీసుకోవాలి. మరి అలాగే లైవ్లతో దగ్గర 2 మాటలు శాకాహారాన్ని గురించి. మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యవధ, తెలుసుకోలే వాటి బాధ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ అన్నారు. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. నీటిలోన పుట్టి నీటిలోన పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేము చేటు చేసి, గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు మనకేమి హాని చేసే, నీచమును మృంగుతూ తెలవారుతుందని తెలుపుతున్నటువంటి కోళ్ళు, కోతలయిస్తున్నటువంటి కోళ్ళు మన ధనమేమి కొల్లగొట్టే, అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా, మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండితిని మనుషుడు మంచమెక్కుచుండిని, మనుషునికేమిది మాయరోగమాయనే. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. ఇకనైనా జంతువధ నిషేధించండి, మాంసాహారాన్ని మానండి. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యము తెలుసుకోండి మిత్రులారా. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఆయన అన్నట్టు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ధ్యాన జగత్తు అయిపోయింది, ఇక మిగిలింది శాకాహార జగత్తు. శాకాహార జగత్తు కోసం మరి మన విజయభాస్కర్ రెడ్డి గారు ఒక అద్భుతమైన సంకల్పం చెప్పారు కదా ఇందాక. ఎక్కడి దాకా వెళ్ళాలి? జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా మనం ఈ జగత్తుని, శాకాహార జగత్తుని చేయాలని చెప్పి ఆయన యొక్క లక్ష్యం చెప్పారు. కాబట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా మనందరం కూడా సన్నద్ధం అవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ధ్యాన మిత్రులు మరొకసారి ధ్యానాభివందనాలు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి గ్రాండ్ పిరమిడ్ మాస్టర్స్కి, వేదిక ముందున్నటువంటి మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. మనది ఒకటే నినాదం, వరల్డ్ వైడ్గా శాకాహారం కావాలి. కాబట్టి ఎక్కడ శాకాహార ర్యాలీ జరుగుతూ ఉన్నా మన యొక్క ఎనర్జీస్ని అక్కడ పెట్టాలి. కాబట్టి మనందరం కూడా అక్కడ పెడదాం. ఈ సంవత్సరం యొక్క మన టార్గెట్ చలో బొంబాయి. కాబట్టి అందరూ ఒకసారి చెప్దాం, చలో ముంబై, చలో ముంబై. మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 ట్రైన్లు మనం వెళ్ళాలి, అదే మన టార్గెట్. అందరూ మీరు ఇక్కడికి వెళ్ళిన కాడి నుంచి ముంబై వెళ్ళడానికి సిద్ధం కండి. చలో ముంబై. థ్యాంక్ యూ. ఇంత గొప్ప జ్ఞానాన్ని, ఇంత అద్భుతమైన వేదికని మనకు అందించిన మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రికి మనం కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే గురువు లేకపోతే మనం ఇక్కడ లేం, ఆయన నేర్పించిన జ్ఞానం లేకపోతే మనం ఇక్కడ లేం. మరి ఈ రోజున ఇంత గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంలో మనందరినీ ఈ వేదిక మీదకి తీసుకొచ్చారు మరి మన తిరుపతి పిరమిడ్ మాస్టర్స్ శ్రీ కంచి రఘురామ్ గారు, సంగీత బాబు గారు. మరి వారి కృషి ఇంత మందిని ఇక్కడికి తీసుకురాగలిగింది, ఎన్నో స్టేట్స్ నుంచి. మరి ఇంత గొప్ప జ్ఞానం పత్రిగారు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మూమెంట్ అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో
హైదరాబాద్ భాగ్యనగర్లో జరిగిన చార్మినార్ ర్యాలీ. ఊహించని విధంగా దాదాపుగా 5 స్టేట్ల నుంచి 10,000 మంది పైగా అటెండ్ అయ్యి ఆ హైదరాబాద్లో మారుమోత మోగించారు. ఇంకా ఏంటి అని చెప్పంటే, మరి ఇందాక మారం గారు చెప్పినట్టుగా గడిచిన 3 సంవత్సరాల నుంచి కైలాసపూర్లో జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగాలు. ఈ సంవత్సరం రారేమో అని అనుకునే లోపలే అక్కడ 2వ రోజు 3వ రోజుకే ప్లేస్ సరిపోవట్లేదు. ఇంత గొప్ప మార్పు అన్నది మనం చూస్తున్నాం ఇక్కడ. మరి ఇంత గొప్ప మార్పుకి మనకు ఒక గొప్ప గిఫ్ట్ వరల్డ్ మెడిటేషన్ డే. ఈ వరల్డ్ మెడిటేషన్ డేని ఇంత ఇదిగా మనకి అందించి, అది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే. మనం ఎప్పుడూ జరుపుకునే డిసెంబర్ 21వ రోజే రావటం చూడండి, అది మరి మర్చిపోలేని రోజున మనకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆ గవర్నమెంట్కి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే 193 దేశాలను ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు. మరి ఇందాటి నుంచి పెద్దలందరూ చెప్తున్నారు శాకాహార జగత్ కూడా ఒక రోజు వస్తుంది అని. ఎప్పుడో వచ్చింది, మర్చిపోయినట్టున్నారు మన వాళ్ళు. ఎందుకంటే 2010లో రోషయ్య గారి సమక్షంలో పత్రిక గారు ప్రకటించారు నవంబర్ 11 అని చెప్పి. నా పుట్టినరోజు కాదు ఇది, శాకాహార జగత్ ఈ రోజు నుంచి అని చెప్పేసి. నవంబర్ 11 కూడా మనకి త్వరలో శాకాహార జగత్గా ప్రమోట్ కాబోతుంది. రాబోయే రోజుల్లో ఈ తిరుపతి నుంచే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా, రాజకీయ నాయకులందరూ కూడా చెప్పినట్టుగా, ఇక్కడి నుంచే ఈ ప్రాంతం నుంచే శాకాహార జగత్ మొదలవుతుంది ఇంకా. ఎందుకంటే మరి ఇంత గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం దామోదర్ గారు చెప్పినట్టుగా మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్ళాలంటే, సహస్రార స్థితికి వెళ్ళాలంటే 7 కొండల స్వామి పైన ఉన్నారు. అంత దూరం మనం 7 కొండలు ఎక్కి వెళ్తున్నాము అంటే మనలో ఉన్న చైతన్యం, మనం ఈ పురవీధుల్లో తిరిగిన 4 కిలోమీటర్ల అద్భుతమైన ర్యాలీ ఈ రోజున అందరినీ ఆలోచింపజేసింది. ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి గమనిస్తున్నారు ఆ ర్యాలీని, ఏం జరుగుతుంది, ఏంటి ఈ స్లోగన్స్, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి. ఖచ్చితంగా ఇది ఇక్కడి నుంచే పునాది పడి తీరుతుంది. మనందరికీ కూడా మళ్ళీ ఇంకో గిఫ్ట్ రాబోతుంది, అది ఇండియన్ గవర్నమెంట్ నుంచి అండ్ ఐక్యరాజ్య సమితి నుంచి. అదే మళ్ళీ వరల్డ్ వెజిటేరియన్ డే. మరి మనందరం కోరుకున్నట్టుగా మనందరికీ మంచి మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు పత్రిక గారు. మరి మనం చేయాల్సింది మనలో ఉన్న ఎనర్జీని ఇంకా ఇంకా నింపుకోవటం. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని శాకాహార జగత్తులో భాగంగా ముందు ధ్యానం చేయాలి. ధ్యానాన్ని మర్చిపోతున్నాం, గమనించండి. పౌర్ణమికి, అమావాస్యకి 24 గంటల ధ్యానాలు, మీ పిరమిడ్ పుట్టినరోజులకి, అలా ప్రతి ఒక్క దానికి ధ్యానాన్ని పెంచడానికి ప్రయత్నం చేయండి. ఎంత ధ్యానం మనం బాగా ఎక్కువ చేస్తూ ఉంటే, మనం ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు మనం వెళ్ళి నుంచుంటే చాలు, అరే పిరమిడ్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు ధ్యానమే అంటారు, లేకపోతే శాకాహారమే అంటారు, ముందే మనం మారిపోతే అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఆ పవర్ అటువంటిది. ఇన్ని చూస్తున్నాం మనందరం ఇంత చూస్తున్నాము అంటేనే మన అందరికీ ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వేదిక మీద ఇంత ఇదిగా మనం కూర్చోగలిగాం. పిఎస్ఎస్ఎం మూమెంట్ అనే వేదిక మీద. ఈ మూమెంట్లో ఎన్ని సొసైటీస్ ఉన్నా కానీ ఇవన్నీ ఈ మూమెంట్లో ఏకం అయ్యి తీరాల్సిందే. అది పత్రికారు ఎప్పుడో చెప్పారు మనకి, అది ఇప్పుడు జరుగుతూ వస్తుంది మనకి. అందులో మనం భాగస్వాములు అయినందుకు మనందరం కూడా ఎంతో కృతజ్ఞతలం. మరి ఆ గురువుకి ఎప్పుడు కూడా మనం ఆ గురుదక్షిణ అందించాలి అంటే ఖచ్చితంగా ఈ మూమెంట్ని ఇంకా 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 మనం సాయశక్తులా తీసుకువెళ్లాల్సిందే. దీంట్లో ఒక 2 పాయింట్స్ అండి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ గమనించండి, వారి పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ చుట్టాల్లో కానీ ఉన్నారు. ఇంత గొప్ప డిజైన్ చేశాడు కిరణ్ మనకి ఈ బ్యానరు. ఇటువంటి వ్యక్తులు మన దగ్గరే ఉన్నారు. మనం సొంతంగా చేసుకుంటే ఆ ఖర్చు మనకు కలిసి వస్తుంది. బయటికి వెళ్ళి చేస్తే మనం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ని మనం ఉపయోగించుకోవట్లేదు, అది గమనించండి. మన దగ్గర ఉన్న టాలెంట్ని మనం గమనించుకుంటే పాంప్లెట్స్ డిజైన్ దగ్గర నుంచి ఇంత బ్యానర్స్ వరకు కూడా అద్భుతంగా మనం తయారు చేసుకోవచ్చు. వాళ్ళని మనం ప్రోత్సహించవచ్చు. మన పిల్లల్ని మనం ప్రోత్సహించుకుంటే మనకి ఖర్చులు కలిసి వస్తాయి. మనం ఇంకో కార్యక్రమానికి వాటిని ఉపయోగించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం
ప్రతి క్షణం కూడా 24/7 మా భాస్కర్ రెడ్డి గారి సమక్షంలో చెప్తున్నాం, మహేశ్వరం మహాపిరమిడ్ తలుపులు తెరిచి ఉంటాయి. అక్కడ మనకు ఒక గొప్ప క్షేత్రం ఉంది. ఇప్పుడు ఏం క్షేత్రం అండి? ఏమండి? పత్రిజీ శక్తిస్థల్. పత్రిజీ శక్తిస్థల్కి రావాలి అంటే ఎక్కడికి రావాలి? మరి ఆ శక్తిస్థల్ని దర్శించాలంటే 24/7 మా గేట్లు ఓపెన్ ఉంటాయని చెప్పేసి సార్ సమక్షంగా చెప్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు మా గురువు గారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి తీసుకువచ్చి ఆ క్షేత్రాన్ని దర్శింపచేయండి. కేవలం ధ్యానమా చక్రాలే కాకుండా విడి రోజుల్లో కూడా వచ్చి ఆ క్షేత్రానికి రండి. అక్కడికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే శివరాత్రి కూడా మనకి రేపు శివరాత్రితో పాటు మొన్న జరిగిన ధ్యాన మహాయాగం యొక్క విజయోత్సవాన్ని కూడా ఆ రోజు జరుపుకుంటున్నాం. ఉన్న ఆర్గనైజర్స్, అక్కడ పనిచేసిన ఆర్గనైజర్స్ అందరూ కూడా ఆ రోజు అక్కడికి రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరొకసారి తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ కార్యక్రమాలను నిర్వహించిన ఈ రోజున మనందరికీ అవకాశం ఇచ్చిన సంగీత బాబు గారికి ఒక్కడై ముందుకు కళ్ళాడు. 4 రోజుల నుంచి కాదు, 3 నెలల నుంచి, ఆయన డిసెంబర్ నుంచే మొదలుపెట్టాడు ఈ కార్యక్రమాన్ని. మరి అలాగే రఘురామ్ గారికి అండ్ మాస్టర్స్ అందరికీ కూడా మరీ థ్యాంక్ యూ అండి. పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు, మాకు మంచి మిత్రులు, చిరకాల మిత్రులు పరమేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, మరి వేదిక కింద ఉన్న మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. 1997లో ఒక వెజిటేరియన్ ర్యాలీ జరుగుతుంది కర్నూలులో, కృష్ణానగర్లో. ఆ రోజు పత్రి సార్తో పాటు మేమందరము ప్లకార్డ్స్ పట్టుకొని వెళ్తూ ఉన్నాం. ఒక చోట ఒక మాంసం కొట్టు, ఒక 5-6 మాంసం కొట్లు ఉంటాయి కృష్ణానగర్లో రోడ్డు మీద. ఒక కొట్టు దగ్గర నిలబడ్డారు సార్, మొక్కుతున్నారు, ఆపేయరా చంపొద్దురా. ఆ మాంసం కొడుతున్న వ్యక్తి సారును చూసి షాప్ మూసేసుకొని వెళ్ళిపోయాడు. ఆశ్చర్యము, ఆడి కాలు మొక్కేసాడు సారు. చంపొద్దు, అందులో నువ్వే ఉన్నావు, నేను అందులో ఉన్నాను. అందుకే మన భూపతన్న పాడుతుంటాడు, మేకలో దేవుడు ఉన్నాడు, కోడిలో దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడని. ఆ రోజు పత్రిసారు ఒక వేమన పద్యాన్ని ఎంతసేపు పాడారు. పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి కుక్షిలోన కూరుటకును వండి తినేడివాడు వసుధ చండాలుడు. అది చెప్తూ మనిషి రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి రావడానికి శాకాహారి కావాలి, మానవత్వం నుంచి దైవత్వం తీసుకునే దానికి ధ్యానం చేయాలి. 2 స్టెప్స్. ఇటువంటి అనంతమైన జ్ఞానంలోకి, ఆధ్యాత్మిక ఎత్తుల్లోకి ఎదగడానికి మొట్టమొదటి స్టెప్ శాకాహారం అని సారు అందరితోనూ మాంసం మానిపించారు. ముందు దీంట్లోకి రావాలంటే ముందు మాంసం మానేయాలి. కాబట్టి పిఎస్ఎస్ఎం యొక్క పత్రిసారి యొక్క 2 ఆశయాలు ధ్యానము, శాకాహారం. కాబట్టి పిరమిడ్ సేవాదళ్ ఆల్రెడీ ధ్యానము, శాకాహారము స్కూళ్ళల్లో చెప్పడము ఎప్పటి నుంచో మొదలుపెట్టింది. 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది పిరమిడ్ సేవాదళ్ ఈ కార్యక్రమాలు చేస్తూ. మరి నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ స్థాపించిన మరి విజయభాస్కర్ రెడ్డి గారికి మనం అందరం చప్పట్లు కొడదాం. శాకాహారాన్ని ప్రతి గ్రామానికి, మరి ప్రతి ఊరికి, ప్రతి పట్టణానికి, ప్రపంచమంతా తీసుకెళ్లాలన్న వారి ఆశయాన్ని మనం అందరం గట్టిగా నిలబడి సపోర్ట్ చేద్దాం, మనమందరం పార్టిసిపేట్ చేద్దాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన సంగీత్ బాబు గారు నా చిరకాల మిత్రుడు. ఆయన పాత 93, 94 నుంచి మేమిద్దరం మంచి మిత్రులము. మరి అలాగే కంచి రఘురామ్ గారు మరి 2003లో ధ్యాన రాయలసీమ కార్యక్రమంలో మేమిద్దరం కలిసి పనిచేసాం. హ్యాడ్ మంచి అవకాశం వచ్చింది నాకు, వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. సో ఈ కార్యక్రమాల్ని నిరంతరంగా మనం ఇలాగనే కొనసాగిద్దాం.
అందరం కూడా నడుం కడదాం. పత్రిసారి యొక్క కళని, పత్రిసారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ గట్టిగా నిలబడాలి. పిరమిడ్ సేవాదళం అందుకు ఎప్పుడు గట్టిగా నిలబడి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వాణి మేడం గారు మాట్లాడే ముందు మునిబాబు సార్ వాళ్ళ టీం వచ్చారు. వాళ్ళు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలంట. ఆయన ఒక సందేశం తీసుకుంటే ఒక్క నిమిషం రండి. జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, వారి ఇద్దరు పుత్రికలైన దేవతలిద్దరికూ ఆత్మపూర్వక ప్రణామాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి మనందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చారు గురువుగారు. గురువుగారిని కలిసిన స్థానం ఫస్ట్ నేను గురువుగారిని చూసింది ఈ స్టేజ్ మీదనే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ చైర్మన్ మన విజయ భాస్కర్ రెడ్డి మహానుభావుడికి ఆత్మపూర్వక ధన్యవాదాలు. సర్వసాధారణంగా కనిపిస్తూ కార్యక్రమాలు చెప్తుంటే ఒక వైబ్రేషన్. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అధ్యక్షులు గారు కంచి రామరావు గారికి, ఆత్మస్వరూపులకి ఆత్మ ప్రణామాలు స్వామి. అదేవిధంగా సంగీత బాబు గారు ఆత్మీయులు, దివ్యాత్మ స్వరూపులు, ఎంతో ఆత్మీయంగా ఉంటారు. ఆయనకి ఆత్మ ప్రణామాలు. అలాగా స్టేజ్ మీద ఉన్న మహానుభావులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన దేవతాదేములైన మీ అందరికీ ఆత్మపూర్వక ధన్యవాదాలు. 3 సంవత్సరాల 8 నెలలు కంప్లీట్ చేసుకుంది వసుదైక కుటుంబం జూమ్ సెషన్. ఆ జూమ్ సెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి వారి కుటుంబ సభ్యులకి ఆత్మపూర్వక ధన్యవాదాలు. వారు ఎంత అద్భుతంగా ప్రతిరోజు పొద్దున ప్రాతకాల ధ్యానం 2 గంటలు, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఎక్స్పీరియన్స్ షేరింగ్, మొత్తం 5 గంటల టైం ఎవ్రీడే జూమ్ సెషన్లో నడవడం ద్వారా ఈరోజు ఎక్కడ శాకాహారి ర్యాలీ అన్నా, ధ్యాన మహాయాగానికి కానీ ఈ 3 సంవత్సరాలలో మనము ఏ కార్యక్రమకైనా వసుదైక కుటుంబం నుంచి ఒక ఫండ్ వెళ్తుందంటే ప్రతి ఒక్క వసుదైక కుటుంబీకులు వారు పొందిన ఆనందం, ఆరోగ్యం, సంతృప్తిలో నుంచి వచ్చిన ప్రతి రూపాయి ఈ ప్రోగ్రామ్కి, ఈ శాకాహార ర్యాలీకి, ఇంత అద్భుతంగా దిగ్విజయంగా జరిగిన ఈ శాకాహార ర్యాలీకి కూడా వసుదైక కుటుంబం నుంచి 50,000 రూపీస్, 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇలాగా సహకరిస్తున్న వసుదైక కుటుంబీకులు ఎక్కడెక్కడి నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, అనేక ప్రాంతాలు, సామర్లకోట నుంచి, చాలా దూరం నుంచి వచ్చున్నారు. ఒక్కసారి పర్మిషన్ ఇస్తే ఒకసారి స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. రండి, ఒకసారి వసుదైక కుటుంబీకులకి ధన్యవాదాలు. రండి. వీరు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, గురువు గారు మనకి విద్య అందించారు. యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా మనం కష్టపడి ఆత్మజ్ఞానాన్ని అందిస్తే బాగుపడిన ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అలా వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఇక్కడికి రాలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ విధంగా మనం కనుక అందిస్తే జ్ఞానాన్ని, ఎంత పెద్ద కార్యక్రమానికైనా మనం సహాయం చేయొచ్చు అనేసి నా అనుభవంలో నుంచి చెప్తున్నాను. మనం కష్టపడేది దేనికి? మన భోజనానికి, బట్టకి, గూడికి అన్నారు గురువుగారు. మిగతా అంతా ఈ భూమండలం సత్య మార్గంలోకి రావడానికి, శాకాహారమయం కావడానికి మనకు నిరంతరం కృషి చేయాలి. గురువుగారు ఇచ్చిన శక్తితో నా జీవితాన్ని నేను దీనికే అర్పించుకున్నాను. ఇదే పనిలో ఉంటానని విజయ భాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడున్న గొప్ప అద్భుతమైన మహానుభావులందరికీ సమక్షంలో ఈ జీవితాన్ని ఇలాగనే ముందుకు తీసుకెళ్తానని, ఇంకా ముందు చేయబోయే కార్యక్రమాలకి ఈ వసుదైక కుటుంబం తరపున మన మిత్రులందరూ కూడా ఇదేలాగా సహకరిస్తుంటారని కోరుకుంటున్నాను. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ సార్. మీరు డబ్బు ఇచ్చిన ఆనందం కన్నా మీ దగ్గర నుంచి పొందాలన్న ఆనందం ఒకటి ఉంది సార్ మాకు. ప్రతి ఒక్క మహాశివరాత్రి తిరుపతి స్పిరిచువల్ సొసైటీలో భాగంగా కాళహస్తిలో 3 రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు జరిపించేవాళ్ళం. 2002, 2003, 2004, 2005, 2006లో పత్రి సారాధనలో అప్పుడు బాల,
కాళాశ్రీ మాస్టర్సు, ముని, చాలామంది, సుమతి మేడము, వీళ్ళంతా. మళ్ళా ఆ తర్వాత కాళాశ్రీ, చంద్ర, మన నందన్న, వీళ్ళంతా కూడా ఉన్నారు. అదే మాదిరిగా మా అధ్యక్షులు వారు ఉన్నారు కాబట్టి మహాశివరాత్రి ఎట్లా తెలంగాణలో ఉన్నటువంటి కడతాలో జరుగుతుంది కాబట్టి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 రోజులు కార్యక్రమం మీ ఆధ్వర్యంలో మేము తిరుపతి వాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటాము. ప్రతి ఒక్క మహాశివరాత్రికి 3 రోజులు మీకు కావాల్సినటువంటి పర్మిషన్స్ అంతా గవర్నమెంట్ ద్వారా మేము తీసిస్తాము. మీరు 3 రోజులు కాళహస్తిలో ఆ ఉత్సవాలను బ్రహ్మాండంగా జరిపించాలి. ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఈ తూరికి అవసరం లేదు. నెక్స్ట్ మహాశివరాత్రికి అంతా మీ ఆధ్వర్యంలో, వసుదైన కుటుంబం ఆధ్వర్యంలో 3 రోజులు కాళహస్తిలో ఆ కార్యక్రమం నిర్వహిస్తానంటేనే మేము డబ్బు తీసుకుంటాం సార్, లేకపోతే తీసుకోం. మహాభాగ్యంగా భావిస్తున్నాం సార్, ఇది ఒక మహాభాగ్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే మనకి ఈ కార్యక్రమానికి ఎంతగానో సపోర్ట్ చేసిన బాలరెడ్డి దివ్యాత్మ స్వరూపులు గారికి ప్రణామం. ఎంత అద్భుతంగా చెప్పారు సార్. అదేలాగా ఏది జరిగినా మన మంచికే, ఇది కూడా నా మంచికే. అదేమో నాకు తెలియదు, కానీ నా మంచికే. ఏం జరుగుతుందో తెలియదు, నా మంచికే. ఈ పని ఒప్పించినందుకు ధన్యవాదాలు స్వామి. ఒప్పుకున్నాం, అది అద్భుతం అద్భుతం. వచ్చే సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు మనము కాళహస్తిలో వసుదైన కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. దానికి ముఖ్య అతిథిగా కూడా మన ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు వస్తున్నారు. పైనటువంటి టీం అందరూ, మా బాలరెడ్డి సారు వస్తున్నారు, అలాగే రఘురామ్ సార్ వస్తున్నారు, పైనటువంటి మారం సారు, అలాగే మా మిత్రులందరూ, వేదిక మీద ఉన్నటువంటి రాఘవరావు సారు, దామోదర్ రెడ్డి సారు, రాఘవరావు సార్ అందరూ వస్తారు. 3 రోజులు మీరు మాట ఇచ్చారు, ఖచ్చితంగా మీకు పర్మిషన్స్ అంతా తీసిచ్చే బాధ్యత మాది. ఆల్రెడీ చేశాం కాబట్టి మీరు దాన్ని మాకు వచ్చిన వాళ్ళకి భోజనం పెడితే చాలు సార్, మేము అన్నీ చూసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చేస్తున్నారు లేదా? తప్పకుండా చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడే అందరికీ ఆహ్వానం పలుకుతూ స్టేజ్ మీద ఉన్న ప్రతి మహానుభావులకి ఆహ్వానం ఇప్పటి నుంచే, ముందున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ వచ్చే శివరాత్రికి అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మాకు చాలా రుణం ఉంది సార్ కాళహస్తితో. తప్పకుండా సార్. ఎందుకంటే 6 తూర్ల యజ్ఞం బ్రహ్మాండంగా చేసుకున్నాం. అక్కడ తిరుపతిలో ఎలా చేసుకుంటున్నామో కాళహస్తిలో అలా చేసుకుంటున్నాం. కొండపైన 7 రోజులు ఎలా చేసుకుంటున్నామో తిరుపతిలో కూడా అలా చేసుకుంటాం. కానీ కాళహస్తి అనేది ఒక దివ్యక్షేత్రం, శ్రీశైలం అనేది ఒక దివ్యక్షేత్రము. అటువంటిది ప్రతి ఒక్క దివ్యక్షేత్రంలో మనం చేసుకుంటున్నాం కాబట్టి కాళహస్తి అనేటువంటి ఒక దివ్యక్షేత్రంలో కూడా చేసుకోవాలన్నదే మా కోరిక. మనం చేసుకుంటున్నాము, గొప్పగా చేసుకుంటాము. 6 కార్యక్రమానికి మహాశివరాత్రికి గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. మీరందరూ వస్తున్నారు కదా, వస్తున్నారు కదా. వచ్చే సంవత్సరం 2006. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఆనందకరమైన విషయం. పత్రి మేడంకి ఫోన్ చేశాను నేను, మేడం నాకు ఒక శాఖాహార ర్యాలీకి వీడియోలు కావాలనేసి. నేను ఎప్పుడు శాఖాహార ర్యాలీకి వీడియో చేయలేదయ్యా అనేది. నాకు చేయాలి మేడం అన్న, చేస్తానే చేసి పంపించింది మేడం గారు. పత్రి మేడం గారికి ఒకరు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఆమె ప్రతినిధిగా ఈరోజు మన దగ్గరకు వచ్చినటువంటి మేడం గారికి ఒకరు గట్టిగా చెప్పాలనుకుంటే వాణి మేడం గారు చెప్పితేనే మేడం గారు ఆమె ప్రతినిధిగా వచ్చారు. ఆ మేడం గారు గట్టిగా చప్పలు కొట్టుకుంటూ మేడం యొక్క సందేశం. ఈ తిరుపతి దేవస్థానం యొక్క, మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంతన ఈరోజు మనం ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే ఈ తిరుమల వెంకటేశ్వర స్వామికి, అలివేలంగమ్మ గారికి గట్టిగా గోవింద 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 అనుకుంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎంతైనా కానివ్వండి, మహిళామూర్తులు లేకపోతే ఎంత నిండు సభ అయినా కానీ అందం ఉంటున్నారండి. అందుకని ఒక శ్రీమూర్తుల తరపు నుంచి, అది పత్రి మేడమే కాదండి, మన పత్రిజీ యొక్క సైన్యం మనందరం కలిపి, వసుదైక కుటుంబ సభ్యులు మనందరం, జగమంత కుటుంబం. మరి పత్రిజీ లక్ష్యమే గొప్ప లక్ష్యం కదా. ఆ మహాత్మునికి ఏం కలగన్నారండి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. దీంతో పాటు ఇంకొక లక్ష్యం ఉంది, పెద్ద లక్ష్యం. ఆయనకు అన్నారు, అందరికీ తెలుసు అది, అహింసాయుత భూమాత సాక్షాత్కారం కనులారా వీక్షించాలని అన్నారా లేదా? విన్నారా లేదా? మీరందరూ విన్నారా లేదా? అహింసాయుత భూమాత సాక్షాత్కారం కనులారా వీక్షించాలి. ఏ కనులు? ఈ కనులు కాదు, 3వ కన్ను దివ్య చక్షువు. అదే మరి యొక్క పిఎస్ఎస్ మూమెంట్ యొక్క మహా లక్ష్యం.
అది ధ్యాన జగత్ అంటే ఒక ఇండియా అండి, ఒక విశాఖపట్నమా, ఒక తిరుపత, ఒక విజయవాడ, ఒక హైదరాబాదా, మొత్తం జగత్ అంతా ఎక్కడైతే జీవజాతి ఉందో ప్రతి జీవిలోని భగవంతుడు ఉన్నాడు. అందుకే జీవిద్దాం జీవిద్దాం, శాకాహారులుగా జీవిద్దాం. దేనికి జీవించాలి? జీవన భక్తి సాధిద్దాం, ప్రేమిద్దాం ప్రేమిద్దాం, మూగ జీవుల్ని ప్రేమిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం, మూగ జీవుల్ని రక్షిద్దాం. అందుకే పత్రిజీ 2011లో ధ్యాన మహాచక్రం ఇక్కడ తిరుపతి యొక్క పాదాల చెంతనైతే ఆ రోజు సింహాచలం యొక్క సింహపురి కాలనీలో ధ్యాన మహాచక్రం రంగరంగ వైభవంగా చేసుకున్నామండి విశాఖపట్నంలో. దానికి పత్రిజీ ఇచ్చిన లక్ష్యం ఏంటంటే, నాకు 6 నెలల పాటు వాణి మేడం మీరు ప్రతి ఆదివారం ర్యాలీలు చేయాలని చెప్పారు. ర్యాలీలకు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలని కూడా చెప్పారండి. ఓన్లీ ర్యాలీకి వస్తే 2 గంటలు ర్యాలీ చేసి వెళ్ళిపోకూడదు ఎవరు కూడా. ప్రతి ఆదివారం 6 to 7 మెడిటేషన్ చేసి ర్యాలీ చేసి కుటుంబ సమేతంగా అందరినీ రమ్మని వచ్చి వాళ్ళందరికీ చక్కగా టిఫిన్లు ఏర్పాటు చేసి ఫస్ట్లో 1, 2, 3 చార్జ్ చేసాం. తర్వాత నుంచి పోటీ పడడం మొదలుపెట్టారు. ఈసారి మా వైపు రావాలి, ఈసారి మా వైపు రావాలని 6 నెలల పాటు, అంటే డిసెంబర్ ధ్యాన మహాచక్రం వరకు కూడా మేము అలా 6 నెలలు చేసామండి. ఆ 2011 ధ్యాన మహాచక్రం ఎలా చేసాం, అక్టోబర్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2లో మరి గాంధీ జయంతి రోజు పెద్ద ర్యాలీ 1000 మందితో విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో చాలా పెద్ద అంగరంగ వైభవంగా ర్యాలీ చేయడం జరిగింది 11 రథాలతో. అవన్నీ సారే చెప్పారండి, నాకు ఏవి నా సొంత అభిప్రాయం కాదు. అక్కడ దానికి వీరే ఇన్ఛార్జ్ అని చెప్పి రెడ్డి నాయుడు గారు చెప్పి 1,00,000 రూపాయలని దానికి అప్పటికప్పుడే, ఎందుకంటే ఆ రథాలు తయారు చేయడానికి సార్ యొక్క పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టడానికి అన్ని 1000 మందితో అంత పెద్ద ర్యాలీని అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగిందండి. మరి పిఎస్ఎస్ మూమెంట్లో ఇవాళ శాకాహార జగత్తు అద్భుతంగా మరి మన ఇంటికి పెద్దన్నలాగా తిరుపతి కంచి రఘురామ్ గారు అయితే మరి విజయభాస్కర్ రెడ్డి అన్న ఈరోజు మన వసుదేవ కుటుంబానికి ఎప్పటికీ పెద్దన్నే మీరు. ఆయన మాటలు చూడండి, ఫస్టే ఎంత పెద్ద కళలు కలాలంటే శాకాహారం చేసుకోవడం మనకు మాత్రం రైట్ ఉందండి. మనందరూ పిఎస్ఎస్ మూమెంట్ సభ్యులు మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుకోకండి, అక్కడ మీరందరూ లేకపోతే ఇక్కడ వెలవెలిపోతుందమ్మా. ర్యాలీ చేయబట్టికి జనాలు అంతమంది వచ్చారు కాబట్టి మీ అందరికీ గట్టిగా కరతాళతో వినిపిస్తూ మన జగద్గురువు, విశ్వగురువు, పరమగురువు, పూజ్య గురువు, మనందరి ప్రియతమ గురువు మరి సుభాష్ పత్రిజీ గారికి, వారి యొక్క సతీమణి అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి గట్టిగా కరతాళతో ఎంతో మంది మహానులు ఉన్నారు ఈవేళ, వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. ఇంకొక చిన్న మాట, ఒకే వర్డ్ అండి. జూన్ 8న మా అప్పాజీ గారి యొక్క, మా కుటుంబానికి ఆద్యులు పూజ్యులు మా అప్పాజీ గారు, వారి యొక్క బర్త్డే అండి. ఆయన ఉన్నా లేకపోతే ఆయన చైతన్య పత్రిజీ చైతన్యలాగా మన సుధాకర్ అయితేనేమి, నందప్రసాద్ అయితే అందరి చైతన్యం ఇక్కడే ఉందండి. అహింసాయుత భూమాత సాక్షాత్కారం అయ్యే వరకు. అందుకే ఇలాంటి మహాత్ములు ఎంతో మంది వచ్చి మన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మరి జూన్ మాకు విశాఖపట్నానికి ర్యాలీని పెద్దగా చేసుకోవడానికి మీరు అనుమతి ఇక్కడి నుంచి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అందరినీ ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. మా యువత అందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇది మా యువతకి పెద్ద మాట్లాడు. ఓం నమో వెంకటేశాయ. పొద్దురు బాలరెడ్డి సార్కి సన్మానం చేసుకుంటాం. సార్ అర్జెంటుగా డ్యూటీ మీద వెళ్ళాలి. కిరణ్ చాలా గొప్ప వ్యక్తి. ఈ బ్యానర్ తయారు చేసిన దాంట్లోనూ అలాగే ఈ డిజైన్ చేసిన దాంట్లోనూ 4 రోజులుగా కష్టపడ్డాడు కిరణ్ కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. కిరణ్ ఓం నమో వెంకటేశాయ. ఎలా జరిగింది తిరుపతిలో ర్యాలీ? ఎప్పుడు మనం ఇలా చేస్తూనే ఉంటాం. మనం ఎందుకు వచ్చాం? శాకాహారాన్ని గట్టిగా చెప్పడానికి వచ్చాం ఇక్కడికి. అలాంటిది ఈ ప్రదేశంలో, ఇలాంటి దివ్య క్షేత్రంలో ఇలాంటి శాకాహార నేషనల్ వెజిటేరియన్ ర్యాలీలు ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేసుకుందాం. అయితే ఒక విషయం చెప్పాలి, అసలు ఈ ప్రోగ్రాంకి అంకురార్పణ మన సంగీత్ బాబు సారు, ప్రభాకర్ అన్న తిరుమలకి వెళ్ళారు సేవకి. వాళ్ళిద్దరూ గుడి దగ్గర కూర్చొని డిస్కస్ చేసి నాకు అక్కడ టెంపుల్ ముందే నాకు కాల్ చేశారు. ఇమీడియట్గా నైట్కి నాకు ఫ్లైర్ కావాలి, తిరుపతిలో మనం మెగా వెజిటేరియన్ ర్యాలీ మళ్ళీ చేస్తున్నాం అని చెప్పారు. ఇమీడియట్గా సార్కి నేను పంపించాను. అప్పుడే స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వర్క్తో మనం ఈ ర్యాలీని యొక్క అందరినీ గ్యాదర్ చేసుకున్నాం. అయితే నాకు మాత్రం నేనున్నా లేకున్నా మాట్లాడకపోయినా నాకు ఎప్పుడు ఒక చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ టైటిల్ అహింసా ధ్యాన మహోత్సవం. లాస్ట్ ఇయర్ మా పైమ యువత ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమం అప్పుడు గరుడ సర్కిల్ దగ్గర నేను సంగీత బాబు సార్ కూర్చొని, సార్ మనం ఏదన్నా చేస్తే మెగా వెజిటేరియన్ ర్యాలీ అని అంటాం, ఇట్లా కాదు, మనం ఏదన్నా పెడితే ఒక బ్రాండింగ్ ఉండాలి, ఒక టైటిల్ ఉండాలి అని మనం చెప్తే సారు నేను
కిరణ్ ఏదో ఒకటి ఆలోచించు అంటే అహింస ధ్యాన బ్రహ్మోత్సవం అన్నాను. అయితే సార్ దాన్ని కరెక్షన్ చేసి అహింస ధ్యాన మహోత్సవంగా దాన్ని మార్చారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ టైటిల్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే ఈ ప్రోగ్రాంకి ఎప్పుడు కూడా పత్రి మేడం వెనకే ఉండి మనకు సలహాలు సూచనలు బాబు సార్తో కంప్లీట్గా టచ్లో ఉన్నారు. అయితే మేడం ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వమని నాకు కాల్ చేశారు. మన తిరుపతిలో కార్యక్రమం చేసుకున్నాం. అయితే ఈ ఫిబ్రవరి 25, 26, 27 మనం బృందావనంలో పిరమిడ్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం. చలో బృందావన్, చలో బృందావన్. మన వెంకటేశ్వరుడు అయ్యాడు, కొంచెం ముందుగా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం. తర్వాత మనం నవంబర్ ఢిల్లీలో మనం మెగా వెజిటేరియన్ ర్యాలీ చేసుకుంటున్నాం. అహింసా మ్యారథాన్ యువత ద్వారా, పైమా యువత ద్వారా మనం అహింసా మ్యారథాన్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పండి, చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో ఢిల్లీ. మీరందరూ ఢిల్లీకి రావాలి. ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి ఉన్న ట్రైన్స్ అన్ని బుక్ అయిపోవాలి, ఉన్న ఫ్లైట్స్ అన్ని బుక్ అయిపోవాలి. ఎంతమంది వచ్చినా మన స్టేడియం మొత్తం మన పిఎస్ఎస్ఎం మోత మోగిపోవాలంతే. ఏంటి మన మోత ఏంటి, మన అరుపు ఏంటి? జీవహింస మహాపాపం అని చెప్పడానికి ఎవరొచ్చినా, మన మెడ మీద కత్తి పెట్టినా, ఎవ్వరు ఆపినా మనం తగ్గం. ఎందుకంటే మనందరం ఎవరం? బ్రహ్మర్షి పత్రిజీ శిష్యులం. మనందరం బ్రహ్మర్షి పత్రిజీ శిష్యులం. అయితే మనం గర్వకారణంగా మన మూమెంట్కి ఒక దివ్య తేజాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఎవరంటే మన గురువుగారు సదానంద యోగి గారు. ఈ భారతదేశంలో ఉన్న సకల గురువులకి, పరమహంసలకు, బ్రహ్మర్షులైన వారికి, జగద్గురువులైన వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తానే గురువుగా ఉండి మన ఈ ఉద్యమాన్ని అందరికీ మూల స్తంభం మన గురువుగారు సదానంద యోగి గారు. వారికి సారుకి మనం చప్పట్లు కొట్టుకుందాం. సో ఈ యొక్క శాకాహార ర్యాలీని మన తిరుపతిలో ఈరోజు చేసుకున్నాం. ప్రతి ఫిబ్రవరి మళ్ళీ మనం కలుసుకున్నాం. నేను ఢిల్లీలో ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను. చాలా నాకు స్టడీస్ ఒక పక్క ఉన్నాయి, మళ్ళీ ఇంట్లో కార్యక్రమాలు ఉన్నాయి. ఎల్లుండి మా అక్క పెళ్ళి, నేను ఇక్కడున్నా. అయితే నన్ను ఎంగేజ్మెంట్కి కూడా పిలవలా. నన్ను మాత్రం సంగీత బాబు సార్ నాకు నవంబర్ నుంచి నన్ను ఫాలోఅప్ చేస్తున్నారు. ఐ ఆమ్ కమిటెడ్ టు సంగీత బాబు సార్, నాట్ ఫర్ మై ఫ్యామిలీ, నాట్ మై ఫ్యామిలీ. సో అక్కడ కార్యక్రమం అక్కడ జరుగుతుంది, నేను ఇక్కడ సంగీత బాబు సార్ దగ్గర ఉన్నా. మా ఇంట్లో వాళ్ళు ఒకటే ఫోన్లు చేస్తున్నారు నాకు సంబంధం లేదు. నేను ఐఎమ్ కమిటెడ్ టు సంగీత బాబు సార్. నేను వర్క్ సార్కి నేను నా 100% నేను ఇచ్చిన తర్వాతే సార్ మీరు ఓకే, మీరు వెళ్ళమంటేనే వెళ్తా, అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళనని చెప్పాను సార్కి. సో థ్యాంక్ యూ సార్. సార్కి నాకు ఉన్న రిలేషన్ ఏంటి అని అంటే, మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. అయితే మా రిలేషన్ ఏంటంటే, నా మాట సార్ ఎన్ను, సార్ మాట నేనెన్ను. ఇద్దరం చాలా మొండి వ్యక్తులం. అదే మా రిలేషన్కు ఉన్న బ్యూటిఫుల్ ఏంటి అంటే అదే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే వేదికన అలంకరించినటువంటి యోగీశ్వరులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే వేదిక ముందున్నటువంటి యోగీశ్వరులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మీ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. తర్వాత ధర్మయేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మయేవ నహంతో. సో ఎవరైతే రక్షించబడినటువంటి ధర్మము, ఆ ధర్మాన్ని రక్షించిన వాళ్ళని రక్షిస్తుంది. మరి ఎవరైతే ధర్మాన్ని చంపివేస్తారో ఆ ధర్మము, ఆ చంపివేయబడిన ధర్మము
ఆ ధర్మాన్ని ఎవరైతే చంపారో వాళ్ళని చంపివేస్తుంది, ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తాడో వాళ్ళని ఆ ధర్మము రక్షిస్తుంది. కాబట్టి ధర్మము చంపబడకుండా ఉండేందుకు ఆ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలి. మరి ఎప్పుడైతే మనము మన ధర్మం ఏంటి, ఆ ధర్మాన్ని రక్షించడము. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి ధర్మం ఏంటి, అహింస ధర్మాన్ని కాపాడాలి. మరి ప్రతి ఒక్కరి లక్ష్యం ఏంటి, అహింస ధర్మాన్ని మనం రక్షించాలి. కాబట్టి ప్రతి ఒక్క మన పిరమిడ్ మూమెంట్ లక్ష్యం ఏంటి, అహింస జగత్. కాబట్టి ఈ అహింసా జగత్లో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుంటున్నందుకు మరి ప్రతి ఒక్క మాస్టర్కి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మనము పలంనేరులో మేము ప్రతి నెల మొదటి ఆదివారం, రెండవ ఆదివారం 1000 గ్రామాల లక్ష్యంగా చేసుకొని అది ప్రచారం చేస్తూ అద్భుతంగా సాగిపోతుంది. సో 20 మంది వచ్చినా 30 మంది వచ్చినా అలా చేస్తూ ఉన్నాము. అంటే ప్రతి ఒక్కరూ ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. సో అందరికీ వందనాలు, థ్యాంక్ యూ. అద్భుతంగా ఈరోజు శాకాహార ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది. తిరుపతి పట్టణంలో 5000 మందితో ఈరోజు అద్భుతంగా చేసుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మ బంధువులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు ఎంతో శుభదినం, ఆనందమైనటువంటి ఈ యొక్క పండుగ. దీనికి కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. మరి వాళ్ళందరికీ తెలుసు హింస చేయకూడదు, మాంసం తినకూడదు అని. ఎవ్వరు కూడా చెప్పడానికి సాహసించలేదు. ఇలాంటి సాహసాన్ని చేసిన ఒకే ఒక వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మాంసం తినకూడదు అని గట్టిగా చెప్పిన వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మిగతా వాళ్ళు చెప్పడానికి భయపడ్డారు. ఈరోజు మనకి ఆ స్ఫూర్తి పత్రి గారి నుంచి మనకు వచ్చింది. మనకి రెండు విషయాలు చెప్పారు ఆయన. ఒకటి, చేయకూడదని హింస, చేయవలసింది ధ్యానం. ఎంత చెప్పినా ఇంతే. సో కాబట్టి ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ మరి డోన్లో జరగబోయేటువంటి ఈ యొక్క అహింస శాకాహార ర్యాలీకి మీరందరూ రావాలని మరి అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి నంద్యాల జిల్లా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నుకున్నాం. మరి అక్కడ మార్చి 9 2వ ఆదివారం, ప్రతి నెల 2వ ఆదివారం చేసుకుంటున్నాము. మార్చి 2వ ఆదివారం అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నాము. అలాగే ఏప్రిల్ నెలలో విజయనగరంలో చేసుకోబోతున్నాము. జూన్ మరి మేడం అనౌన్స్ చేశారు, ఎక్కడండి, వైజాగ్. ఆ తర్వాత జూలై నెలలో అనంతపూర్లో ఉంటుంది. ఆగస్ట్ నెలలో అంగరంగ వైభవంగా గుంటూరు జిల్లాలో నా భూత నా భవిష్యత్ అన్నట్లు కృష్ణాష్టమి రోజు నిర్వహించుకోబోతున్నాం. అలాగే సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, నవంబర్ నెల ఈసారి అంగరంగ వైభవంగా 3 days చేసుకోబోతున్నాము. మన పత్రిక ధ్యాన మహాయాగం ఏ లెవెల్లో చేసుకోబోతున్నామో ఆ రేంజ్లో, ఆ స్టాండర్డ్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో చేసుకోబోతున్నాము. ఎలా ఉన్నాయండి ప్రణాళిక? థ్యాంక్ యూ. ఒకసారి నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ అన్నామా? నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్. నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ కి జై. నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ కి జై. నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ కి జై. తిరుపతి నుంచి ప్లేయర్స్ వస్తాను లేదా గ్రూపులో, చాలా బాగున్నాయా లేదా? నేను తిరిగింది ఒక ఎత్తు అయితే ఆ ప్లేయర్లే తిప్పింది మొత్తం, తిరుపతిని కాదు త్రూఅవుట్ ఇండియానంతా తిప్పింది. నాగేంద్ర కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ నాగేంద్ర. ఒకసారి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గట్టి క్లాప్ చేసుకుందాము. మరి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ఈ రోజున శ్రీవారి పాదాల చెంత ఉన్నాము. శ్రీవారు మరి ప్రపంచానికి అందించిన మెసేజ్ ఒకటే, ఎవరు తిరుపతి వచ్చినా వాళ్ళు శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళగానే కనబడే స్లోగన్ ఒకటే, ధర్మో రక్షితి రక్షితః. మరి ఎవరికైనా తిరుపతి రాగా తారసపడేది అదే.
మరి అసలైన ధర్మం అహింస అని ప్రపంచానికి సాటి చెప్పిన ఒకే ఒక వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రేజీ. మరి అహింసా సిద్ధాంతాన్ని ఈ భూప్రపంచం మీద నెలకొల్పాలి అనే గొప్ప లక్ష్యంతో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపించి అందరికీ ధ్యానాన్ని చెప్తూ అందరినీ భగవంతుల్లాగా తీర్చిదిద్దుతూ అందరినీ అహింసావాదులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మరి బ్రహ్మర్షి పితామహ పత్రేజీది. మరి ఆయన స్ఫూర్తితో ఈ రోజున మన విజయభాస్కర్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో ఎక్కడికక్కడ ఎంత విస్తృతంగా మెగా శాకాహార ర్యాలీలు జరుగుతూ ఉన్నాయో మరి ఒకసారి పత్తి పిరమిడ్ మాస్టర్కి గట్టి క్లాప్ చేద్దాం. ఈ యొక్క ర్యాలీల్ని విజయవంతం చేస్తూ ఆ క్రమంలో ఈ రోజున మరి సంగీత బాబు గారి ఆధ్వర్యంలో కంచి రఘురామరావు గారి మార్గదర్శకత్వంలో ఈ తిరుపతిలో ఇంత అద్భుతంగా ర్యాలీని నిర్వహించుకున్నాము. మరి ఈ ర్యాలీలో నా వంతు నేను భాగస్వామిని అయ్యే అవకాశాన్ని కల్పించిన సంగీత బాబు గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కొన్ని వందల ఫ్లైయర్ని మనము ఈ యొక్క అహింస ధ్యాన మహోత్సవం గురించి మరి పంపించడం జరిగింది. ఆ యొక్క ఫ్లైయర్లు చేసినటువంటి మా టీం మెంబర్స్ లోకేష్ గారు, పావని గారు, రజియా గారు, రచన గారు వీళ్ళ నలుగురికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించడం ద్వారా ధ్యానాన్ని అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేయడం ద్వారా ఈ రోజున ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మరి అలాంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రని ప్రపంచానికి అందించాలనే గొప్ప సంకల్పంతో వెంకట్ గారు పత్రిజీ ఫిలిమ్స్ని మనందరికీ తెచ్చే ప్రయత్నం చేస్తున్న ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. ఒకసారి వెంకట్ గారు గట్టి క్లాప్ చేద్దాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మరి పత్రి గారి జీవితంలో తిరుపతి చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. తిరుపతి నుంచే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ విశ్వవ్యాప్తమైంది, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అప్పటిదాకా ఓన్లీ కర్నూలుకి అనంతపురం వరకే పరిమితమైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తిరుపతి నుంచే వేగాన్ని పుంజుకుంది. మరి తిరుపతి నుంచే దీనికి ఒక ప్రణాళిక ఏర్పడింది. తిరుపతి నుంచే 1 డే క్లాసెస్ మొదలయ్యాయి, వర్క్షాపులు స్టార్ట్ అయ్యాయి, క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, మాస్టర్లు స్టార్ట్ అయ్యారు, మ్యాగజైన్ స్టార్ట్ అయ్యాయి, పాంప్లెట్లు స్టార్ట్ అయ్యాయి. ఎన్ని స్టార్ట్ అయ్యాయో తిరుపతి నుంచి, 1 కాదు 2 కాదు. మరి దీనికి ఆద్యులు మరి కంచి రఘురామ్ గారు, కేశవరాజు గారు, మరి వాళ్ళందరూ గట్టిగా మరి ఈరోజు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి వీళ్ళందరూ తిరుపతిలో ఈరోజు అంటే ఇంత పెద్ద ప్రోగ్రాం చేసుకున్నారు. మరి 92లో మరి తిరుపతి సొసైటీ ఎలా స్టార్ట్ అయింది అనే చెప్పే ప్రయత్నమే మరి వాళ్ళందరూ ఎలా కృషి చేశారు, మరి వాళ్ళు ఎంత శ్రమ కూడుకుంటే మనం ఈరోజు ఇంతమంది తయారయ్యాం. సో అవన్నీ చెప్పే ప్రయత్నమే బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్. మరి ఇది తొందరలోనే మీ అందరి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉభయ్ గారు సభకు నమస్కారం. బాబు గారి పర్మిషన్తో వెంకట సుబ్బయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్, ప్లీజ్ మాట్లాడు. మీరు పిలవండి. రండి వెంకట సుబ్బయ్య గారు వేదిక మీద రండి. రండి సార్. సభకు నమస్కారం, వేదిక నిర్వహించిన పెద్దలకు నమస్కారం. ముఖ్యంగా మన గ్రాండ్ మాస్టర్ బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కరిస్తూ, తిరుపతి గ్రాండ్ మాస్టర్ కంచి రఘురామ్ గారికి నమస్కరిస్తూ, తిరుపతి మాస్టర్లందరికీ వందనాలు, పాదాభివందనాలు చేస్తూ, రాయలసీమ మూమెంట్ను ముందుకు తీసుకెళ్ళిన ఆద్యుడు, గొప్ప మాస్టరు, మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించిన కంచి రఘురామ్ గారు, మేము వచ్చిన కొత్తలో మాకు ధైర్యాన్ని ఇచ్చి మాకు జ్ఞాన పాఠాలను నేర్పించి ముందుకు నడిపిన కంచి రఘురామ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మన మూమెంట్ను అద్భుతంగా ముందుకు నడిపించారు రఘురామ్ గారు. మరి అలాగే తిరుపతి మాస్టర్లు ఆదర్శంగా నిలబడ్డారు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఈరోజు జరిగిన ఒక అద్భుతమైనటువంటి ఈ మహా కార్యక్రమం, ఈ మహాకరుణ శాంతి ర్యాలీ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఎక్కడ ర్యాలీలు జరిగినా జిల్లాకో, రాష్ట్రానికో, దేశానికో పరిమితం అవుతాయి. కానీ తిరుపతిలో జరిగే ప్రతి కార్యక్రమం వరల్డ్ వైజ్గా ప్రసారం జరుగుతుంది. ఇది ఒక గొప్ప రికార్డు. ఈ మూమెంట్ను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో వారు చేసిన కృషి, ఇంత తక్కువ సమయంలో వారు చేసిన ఈ మహాప్రయత్నం విజయవంతంగా పూర్తి చేశాం. ఈ స్ఫూర్తితో మనం అందరం
ముందుకు నడుద్దాం. బ్రహ్మర్షి పత్రి గారి కళ శాకాహార జగత్ అని మనందరికీ తెలుసు. ధ్యాన జగత్ ఎప్పుడో అయిపోయింది, శాకాహార జగత్ జరుగుతూ ఉంది. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఏ సొసైటీ కానీ ఏ గురువు కానీ ఇలాంటి మూమెంట్ను ధైర్యంగా ముందుకు తీసుకుపోయిన దాఖలాలు ఎక్కడా లేవు. అది ఒక పిఎస్ఎస్ మూమెంట్కే, ఒక బ్రహ్మర్షి పత్రిజీకే, ఒక పిరమిడ్ మాస్టర్లకే సాధ్యమైంది. అందుకే పత్రి గారు పదే పదే చెప్తూ ఉండేవారు, ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఈజ్ ద బెస్ట్. ప్రపంచ పండితులకు పండితుడు ఎవడయ్యా అంటే పిరమిడ్ మాస్టర్ అనేవాడు బ్రహ్మర్షి పత్రిజీ. అంత దమ్ము దన్ను ఉన్న మాస్టర్లం పిరమిడ్ మాస్టర్లం. అలా ముందుకు నడుస్తున్నాం. పత్రి గారు ఎక్కడికి వెళ్ళలేదు. లక్షలాది మంది పత్రిజీ రూపంలో పిరమిడ్ మాస్టర్లు ఈరోజు సమాజాన్ని ప్రక్షాళన చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ మూమెంట్ను మనం ఈ భారతదేశం అంతా ప్రపంచమంతా వ్యాపింపజేసి ముందుకు నడుస్తాం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అల్లకల్లోలంగా ఉన్నాయి, కానీ ఒక్క భారతదేశం మాత్రం సమృద్ధిగా ప్రశాంతంగా ఉంది. కారణం ఒక్క శాకాహారి ప్రధానమంత్రి, ఒక్క ధ్యాన ప్రధానమంత్రి, ఒక యోగా మాస్టరు, ఒక గొప్ప అద్భుతమైన ధ్యానం చేసే మాస్టర్. కాబట్టి ధ్యానం ఎక్కడుందో, శాకాహారం ఎక్కడుందో అక్కడ ఆనందము, విజయము అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ముందుకు నడుద్దాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకెవరు మిగలరు, మేమే మిగులుతాం. ఓ గ్రామంలో హరికథ కాలక్షేపం జరుగుతుంది. రాత్రి 3 గంటలైంది, అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలాడు. గురువుగారికి ఆనందం వేసింది. పోయి కౌగిలించుకొని, నాయనా నువ్వేమిన్నావో చెప్పురా అంటే, నువ్వు కూర్చోండే సాపనాథ్ స్వామి అని అంట. ఇక ఆకన్నా ఎవరు మిగిలేటట్లేరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సేవాదళ రాష్ట్ర ప్రెసిడెంట్ ఒక బ్యానర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర గారు రండి, రండి, త్వరగా రండి. రిలీజులు అన్నీ అయిపోతే మళ్ళీ ఎంతసేపు అని మాట్లాడుకోవచ్చు. సభకు నమస్కారం. పత్రి గారు మరి అందరికీ ఒక దీక్ష ఇచ్చారు. ఏం దీక్ష అది? షేక్ హ్యాండ్ ఇవ్వటం అంటే ఏంటో అనుకుంటున్నాం. అందరూ చాలామంది అడుగుతారు, మీ గురువు గారు ఏ దీక్ష ఇచ్చారండి? మనకి ఏ దీక్ష ఇస్తారు? ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చారంటే ఏంటి? ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి అంటారు. సో నేను అదే చేశాను. నాకున్న అనారోగ్యాలన్నీ తగ్గినాయి. నేను అప్పటి నుంచి 22 సంవత్సరాల నుంచి ధ్యానం చెప్పడం, శాకాహారం గురించి చెప్పడం ఇదే పని. సో అది అట్లా పిరమిడ్స్ కట్టించడం, ఇవన్నీ పిఎంసీకి చేయటం, ఇదే ఒక్క పని చేయటం కాదు. పత్రి గారు దీక్ష తీసుకున్నామంటే అన్ని పనులు చేయగలగాలి అది. సో మరి అలాగే పిరమిడ్ పార్టీలో కూడా నేను 5 ఎలక్షన్స్లోనూ పాల్గొన్నాను. సో ఇవన్నీ పత్రి గారు షేక్ హ్యాండ్ వల్లే వచ్చినాయి. సో నేను అది ఆయన ఏం చెప్పాడో అవన్నీ చేయటమే నా పని అది. సో మరి ఇవాళ తిరుపతి ఫస్ట్ ఈ సభకు నమస్కారం అని నేర్చుకుంది మీ దగ్గరే సార్. ఇంతమంది పేర్లు ఎలా చదవాలరా బాబు అనుకునేవాడిని. సో ఆయన తిరుపతి యజ్ఞంలో ఈయన వచ్చిన ప్రతిసారి సభకు నమస్కారం అని చెప్పి స్టార్ట్ చేసేవారు. సో అలాగ నాకు కంచి రఘురామ్ గారు గుర్తు. సో అది అందరి నుంచి ఒకటొకటి నేర్చుకోవాలి. సో అది ఇప్పుడు బాపట్లలో సార్ శ్రీనివాస్ గారు ఒకసారి మాట్లాడు. ముందుగా మన గురువు గారికి గట్టిగా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి ర్యాలీలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి అనేది మరి ఫ్లెక్సీ రిలీజ్ ద్వారా మనకు అర్థమవుతుంది. మరి బాపట్ల జిల్లా చెరుకుపల్లి అంటే బాపట్ల నుంచి హైవే అండి, దిగమర్రి వెళ్ళే హైవేలో ఉంటుంది చెరుకుపల్లి అనేది. ఏప్రిల్ 20వ తేదీ అద్భుతంగా వాళ్ళ టార్గెట్, జిల్లా కన్వీనర్ టార్గెట్ 5,000 మందితోటి ర్యాలీ చేయాలని వాళ్ళు సంకల్పం పెట్టుకున్నారు. బాపట్ల జిల్లా కన్వీనర్ రామారావు గారు మాటల్లోనే ఆయన యొక్క సంకల్పాన్ని విందాం. ఆత్మ బంధువులందరికీ ఆత్మ వందనాలండి. ఈరోజు తిరుపతిలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శాఖాహారం జరిగింది, అద్భుతం జరిగిందండి. వారికి సహకరించిన అందరికీ సొసైటీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా పేరు రామారావు, మాది చెరుకుపల్లి గ్రామం అండి. నేను రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి కట్టనండి. డబుల్ పిరమిడ్ కట్టి ఇంటి మీద 3 సంవత్సరాలు అయిందండి. రేపు వార్షికోత్సవం అందరినీ రేపు శాఖాహార ర్యాలీ అని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తాం. రండి సార్, అందరూ వచ్చి ఇట్లాగే శాఖాహార ర్యాలీని దిగ్విజయం చేయాలని నా కోరిక సార్.
పిరమిడ్ సేవాదళ్ళు స్టూడెంట్స్కి జ్ఞానాన్ని తీసుకెళ్ళటం, శాఖాహార ర్యాలీలు చేయటం, మరి పత్రిజీ ఆత్మ అయినటువంటి జగన్నాథ గట్టు డెవలప్ చేయటం, ఈ 3 విషయాల్లో స్ట్రెంగ్తన్ చేసి ముందుకు తీసుకెళ్లాలనేది సేవాదళ యొక్క ఉద్దేశం. ప్రతి నెలలో 2వ ఆదివారం ఏపీలో జరుగుతుంది ర్యాలీ, అలానే తెలంగాణలో 4వ ఆదివారం జరుగుతుంది. అద్భుతంగా మరి మనకి విజయభాస్కర్ రెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మీ ఏపీలో కూడా బాగా చేయండి అని చెప్పి అందులో భాగంగా ఏపీలో తెలంగాణలో అద్భుతంగా సేవాదళం ముందుకు తీసుకెళ్తుందని విజ్ఞప్తి చేస్తూ బాపట్ల జిల్లా చెరుకుపల్లి గ్రామానికి ఏప్రిల్ 20వ తేదీ ఇక్కడికి వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. ఇవాళ మనం ర్యాలీ చాలా విజయవంతంగా మనం పూర్తి చేసుకొని వచ్చాం. సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ సందేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాలాతీతం 2 గంటలు అయ్యింది. సో 1 నిమిషం ధ్యానం చేసి ఈ సెషన్ని క్లోజ్ చేసి భోంచేస్తానే ఇంకొక హాఫ్ అన్ అవర్కి వచ్చి ఇంకొక 15-20 మంది ఉన్నారు కాబట్టి అది అయినాక మళ్ళీ కొంచెం కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంది. సాయంకాలం వరకు మనము ప్రోగ్రామ్ చూసుకొని వెళదాం. ఇంకొక నిమిషం ధ్యానం చేసి ఈ సెషన్ని క్లోజ్ చేస్తాం. 1 నిమిషం ధ్యానం. Okay, please. Okay, let us give a very big clap for the entire morning session. We will meet in the afternoon session. Thank you. Fine.